హల్లెలూయా, హల్లెలూయా. నిండారులుగా నా యేసయ్య మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సదావకాశం దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆలయములో దేవుని ధ్యానించటం అనేది చాలా ఆశీర్వాదం. దేవుని ధ్యానించటం అనేది చాలా దీవెన పొందుకున్నవారు కానీ, ఆశీర్వాదాలు పొందుకున్నవారు కానీ, దేవుని దయ పొందుకున్నవారు కానీ బైబిల్ గ్రంథంలో మనకు తేటతెల్లగా చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు మనము ఈ యొక్క రోజున, దేవుని యొక్క దీవెన కొరకు మనం ఈ రోజున దేవుని సన్నిధుల్లో ఉండుట అది ఎంతగానో మనందరికీ కూడా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. వారమంతా కూడా మనము పని చేసుకోవడానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. వారమంతా కూడా పని చేయడానికి దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, దీవెన మనందరికీ దయచేశారు. దీవెనే కాదు, ఆశీర్వాదమే కాదు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల దేవుని దయ చాలా అవసరం. దేవుని దయ, దేవుని యొక్క ఆశీర్వాదము చాలా అవసరము. అలాగే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలి అంటే మొదట మనము ఎవరికి లోబడ్డామో, ఎవరికి విధేయత కలిగి జీవించాం, ఎవరికి లోబడ్డాము, ఎవరికి విధేయత కలిగి జీవించాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము గమనించినట్లయితే కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. 81వ దావీదు కీర్తన 8వ వచనం. 81వ దావీదు కీర్తన 8వ వచనములో అక్కడ తేట తెల్లగా రాయబడినటువంటి మాట, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతిని తెలియజేయుదును. అయ్యో ఇశ్రాయేలీయులు, నీవు నా మాట వినిన ఎడల నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్ర. దేవుడు మనందరికీ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, తన ప్రజలు ఎవరు? ఆయన అంటే మనమే. తన ప్రజలైనటువంటి వారు మాట వింటే అంట ఎవరికి మేలు కలుగుతుందంట? ప్రతి మనిషికి, అంటే వింటున్నటువంటి ప్రతి ఒక్క మనిషికి మేలు కలుగుతుంది అని స్పష్టంగా దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మరి మాట వింటేనే మేలు కలుగుతుందా? మాట వినకపోతే మేలు కలగదా అంటే మాట వింటేనే. ఒక విశ్వాసి దేవుని మాట వింటేనే ఆ విశ్వాసికి మేలు అనేది కలుగుతుంది. మరి మాట వినేవారు ఉన్నారు, మాట వినని వారు కూడా దేవుని యొక్క లేఖనాలలో రాయబడి ఉన్నారు. అది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దావీదు రచించినటువంటి కీర్తనలో ఆయన అంటారు కదా, నా ప్రజలారా ఆలకించుడి. ఏ మాట ఆలకించాలి? ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటారు ఆయన. కానీ ఇక్కడేమో నా ప్రజలారా ఆలకించండి అన్నారు. ఏ మాట అంటే ఏదో చెప్పారు ఆయన. అక్కడ రాయబడింది కదా, నేను మీకు సంగతి తెలియజేయుదును. అయ్యో ఇశ్రాయేలీయులారా. మొదట ఆయన అంటారు నా ప్రజలారా అన్నారు. రెండవది ఇశ్రాయేలీయులారా, అయ్యో మీరు నా మాట వింటే, నా మాట వింటే, నా మాట వింటే మీరు బాగుపడతారు. అంటే దేవుని మాటలు బాగుపడిచే కానీ నిన్ని నాశనానికి దారి తీసే కాదు దేవుని మాటలు. దేవుని యొక్క ప్రతి మాట ఒక జీవితం కడిగేది వింటే. దేవుని యొక్క మాట నీవు వినగలిగితే గనక ఏమో దేవుని మాటలో ఏమి దాగి ఉందో, నీవు చేసినటువంటి తప్పిదములలో, నీవు చేసినటువంటి పొరపాటులలో,
నీ జీవిత యాత్రలో నువ్వు ఏ పొరపాటు చేశావో తెలియదు కనుక దేవుని మాట వింటే ఆ మాటే నీ జీవితాన్ని బాగు చేసేది. దేవునికి స్తోత్రం. ఇలాగనే యేసు ప్రభులు వారంట దేవునికి లోబడి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఈ భారము నేను మోయిస్తానా అనుకున్నాడు. ఆయన ఈ భారభరితమైనటువంటి జీవితాన్ని ఆయన మోయగలుగుతాడా అనుకున్నాడు. కానీ సిలువలో ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? ఎంతమంది ఆయనను నిందించినా ఆయన ఒకటే మాట అన్నాడు, అయ్యా వీరిని క్షమించు అని. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నో మాటలు ప్రకటించాడు, మీరు నమ్మండి, మారు మనస్సు పొందండి. యేసు ప్రభులు వారు సజీవుడిగా ఉన్నప్పుడు మీరు యేసయ్యను నమ్మండి, యేసయ్యను నమ్మండి. అది పాపానికి దారి తీసేది కాదు, రక్షణ అనేటటువంటి మార్గము. దేవునికి స్తోత్రం. చాలా మార్గాలు ఉన్నాయి ఈ లోకములో. ఈ లోక యాత్రలో చాలా మార్గాలు ఉన్నాయి, కానీ అన్ని మార్గాలు మనకి గమ్యానికి చేర్చవు. ఏదో ఒక మార్గం గుండా వెళ్తేనే గమ్యానికి చేరగలుగుతాం. అన్ని మార్గాల గుండా నువ్వు వెళ్ళాలనుకుంటే గమ్యానికి చేరేది ఎలా? అన్ని మార్గాలు నిన్ను గమ్యానికి చేరవు. కానీ నేను అంటాను, యేసయ్య మార్గము నీకు పరలోకానికి చేరుతుంది. దేవునికి స్తోత్రం. నీ జీవిత యాత్రలో, నీ ప్రయాణములో నీకు ఎన్నో మార్గాలు కనపడవచ్చు, ఎన్నో మార్గాల గుండా నీవు ప్రయాణం చేయొచ్చు. కానీ నేను అంటాను, రక్షణ అనే మార్గము గుండా ఏనాడైతే నీవు ప్రయాణం చేస్తావో అప్పుడే రక్షణ అనే కవచము దేవుడు నీకు ధరింపదయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంటే మాట విన్నప్పుడు. ఈయన దావీదు గారు ప్రజలతో చెబుతున్నాడు, నా ప్రజలు నా మాట వింటే వాళ్ళకి మేలు కలుగుతుంది, వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతుంది. ఆశీర్వాదాలు రావాలి, మేలులు రావాలి, దీవెన రావాలి అంటే ఉట్టినే దీవెన రాదు. మాట వింటే, శ్రేష్టమైన మాట వింటే, నీ జీవితానికి రక్షించేటటువంటి మాట వింటే నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది, నీ పరిస్థితి మార్చబడుతుంది. అప్పుడే నీ జీవితంలో గొప్ప మార్పులు నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటారు ఆయన, ఇశ్రాయేలీయులు నీవు మాట వినని ఎడల ఎంతో మేలు. వింటే మేలా, వినకపోతే మేలా? వింటేనే మేలు, వినకపోతే ఎలా మేలు అవుతుంది నీకు? వినకపోతే మేలు కాదు, వింటేనే మేలు కలుగుతుంది నీ జీవితంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పాడైపోతూ ఉంటే, నువ్వు పతనమైపోతూ ఉంటే, కళ్ళ ముందు నువ్వు చెడు స్నేహాలు చేస్తూ ఉంటే, కళ్ళ ముందు వ్యభిచారం చేస్తూ ఉంటే, కళ్ళ ముందు నరహత్య చేస్తూ ఉంటే, నీకున్నటువంటి వారు చూస్తూ ఊరుకోరుగా. నువ్వు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మారాలని. దేవుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఆయన లెక్క చేయకుండా ముందుకు సాగిపోతా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన అంటారు, నా ప్రజలు నా మాట వింటే అని పదే పదే ఎందుకు ఆయన మాటలు మాట్లాడారు అంటే, మాట విన్నవారు ఉన్నారు, మాట వినని వారు కూడా ఉన్నారు ఈ లోకంలో. క్రీస్తు పూర్వము అంటే దేవుడు అంటే భూమిని, ఆకాశాన్ని, జలాలను, జల ప్రవాహాలను, సముద్రములో ఉన్నటువంటి చేపలను సృష్టించిన తర్వాత దేవుడు అనుకున్నాడు ఆదామును కూడా చెయ్యాలి అని. దేవుడి సృష్టిలో ప్రారంభం అవి. దేవుని సృష్టిలో ప్రారంభమైతే ఆయన 6 దినాలు కూడా ఈ భూమండలానికి ఏదైతే అవసరమై ఉన్నదో అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆయన అనుకున్నాడు ఆదాముని కూడా ఏర్పాటు చేశాడు. ఆదాముని ఏర్పాటు చేశాడు. ఈ భూమండలములో ఒక తోటని కూడా ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి తోట, మొట్టమొదటి అడుగు ఏది అనంటే ఏదేను తోట. దేవునికి స్తోత్రం.
ఆ ఏదెను తోటలో దేవుడు నిర్మించినటువంటి ఆదాముని అనగా ఒక మనుషుణ్ణి ఎక్కడ పెట్టాడో తెలుసా? ఆ ఏదెను తోటలో. పాలించు ఈ తోటని, సేద్యపరుచుకో ఈ తోటని, అనుభవించు ఈ తోటని, ఏ పండు తింటావో ఆ పండు తిను అని చెప్పానంట. ఆ తోటలో ఒక మనుష్యుని దేవుడు ఏర్పాటు చేశాడంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ మనుష్యుని దేవుడు ఆ తోటలో నిర్మించి ఏర్పాటు చేసిన తర్వాత జంతువులకి ఎలా పిలవాలో తెలియట్లా. ఎవరికి? ఈ ఆదాముకి. జంతువుల్ని ఏ పేరుతో పిలవాలో తెలియట్లా ఈ ఆదాముకి. అయితే దేవుడు చూస్తున్నాడంట, ఆదామేమో పిలుస్తున్నాడంట. ఏటిని? జంతువుల్ని పిలుస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు, నా ప్రియ కుమారుడు ఏం చేస్తున్నాడు అని. ఈయన పిలుస్తున్నాడు జంతువుల్ని, నా యొద్దకు రండి అని. ప్రతి జంతువుని పిలిచినప్పుడు రెండు రెండుగా వచ్చాయి. కోతులు 2 వచ్చాయి, సింహాలు 2 వచ్చాయి, ఏనుగులు 2 వచ్చాయి. ఇలాగా జత జతలుగా దేవుడు ఏర్పాటులో జతలుగా చేస్తే దేవుడు చూసి అనుకున్నాడట, జంతువులలో జతలుగా ఏర్పాటు చేశాను, కానీ మనుషులలో నేను మనిషిని మాత్రమే ఏర్పాటు చేశాను అనుకున్నాడు దేవుడు. ఆయన ఏర్పాటులో దేవుడు అనుకున్నాడు, మనిషిని ఏర్పాటు చేశాను కదా, మనిషిని కాదు, ఇప్పుడు మనిషికి అవసరమయ్యేటటువంటి ఒక జీవిత భాగస్వామిని కూడా ఏర్పాటు చేయాలి అనుకున్నాడు దేవుడు. అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఏది మంచిది కాదంట? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకుని దేవుడంట ఆలోచన చేసి నరుని కంట గాఢ నిద్రను కలగజేసి ఆయన అనుకున్నాడు, అతని శరీరములో నుండే, మట్టి నుండి కాదంట, మట్టి నుండి మనుషుని అనగా ఆదామును ఏర్పాటు చేశాడు. అయితే స్త్రీని మాత్రము పురుషుని యొక్క ప్రక్కటి ఎముకలలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీని ఏర్పాటు చేశాడు. అని దేవుని ప్రణాళిక. సరే, స్త్రీని ఏర్పాటు చేసిన తర్వాత స్త్రీ ఒకవైపు, పురుషుడు అంటే ఆదాము ఒకవైపు, అవ్వమ్మ ఒకవైపు ఆ ఏదెను తోటంతా తిరిగి సంచరించుచు ఆనందిస్తూ ఉండగా యేసు ప్రభువులో అనుభవిస్తూ ఉన్నారంట. దేవుని ప్రేమను అనుభవిస్తున్నారంట వాళ్ళు. దేవుని ప్రేమను పొందుకుంటున్నారంట వాళ్ళు. దేవుని మాట వింటున్నారు, దేవుని ప్రేమ పొందుకుంటున్నారు. దేవుని మాట వింటున్నారు, దేవుని ప్రేమ పొందుకుంటున్నారు. అయితే వారికి ఉన్నటువంటి సంబంధం విడదీయరాని బంధం. దేవునికి స్తోత్రం. విడదీయరాని బంధం అయితే వారి మధ్యలోకి వచ్చేసిందంట. ఏంటిది అంటే సర్పము. దేవునికి స్తోత్రం. వారి మధ్యలోకి వచ్చేసి సర్పం అన్నదంట, ఇది నిజమా అనంది. ఏది నిజం? ఇది నిజమా అనంది. అంటే సర్పములో ఉన్నటువంటి విష లక్షణాలు ఏంటి అంటే, కాటేస్తే మనిషికి ఏమవుతుంది అంటే ప్రమాదం అవుతుంది. నన్ను పాము కరిచింది అని గంతులేడాడు, నన్ను పాము కరిచిందని సిందిలేడు, నన్ను పాము కరిచింది నాకు ఆనందంగా ఉంది అనడాడు. అంటే ప్రాణ భయంతో కేకలు వేస్తాడు. అంటే సర్పము మనిషి ఎడల ప్రమాదకరమైనటువంటి జంతువు. దేవునికి స్తోత్రం. నేనంటాను, పోయిన ఆదివారం మీరు విన్నారో లేదో, పాస్టర్ గారు చెప్పినటువంటి మాట, మధ్య వ్యక్తి ప్రమేయం ఏది నీ జీవితంలో ఉండకూడదు. మధ్య వ్యక్తి ప్రమేయం అని అంటే ఈ లోకంలో ఉన్నవారు అనుకుంటాం మనం. ఈ లోకంలో ఉన్నవారు ప్రమేయం కూడా. దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక బిడ్డలనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, అందమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు వేరే వాడే ఆలోచన నీకెందుకు? వేరే వాడి యొక్క తలంపు నీకెందుకు? వేరే వాడి యొక్క విధానం నీకెందుకు? వాడు బ్రతుకుతున్నాడు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు కనుక దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కుటుంబంతో నువ్వు ఆనందంగా జీవిస్తూ ఉంటే పక్కన వాడు ఓర్వలేడు.
చూసుకుని తట్టుకోలేడు. సలహా కోసం వాళ్ళ ఆడి దగ్గరికి వెళ్తాం. మనం సలహా తీసుకోవడానికి వాళ్ళ ఆడి దగ్గరికి వెళ్తాం. వాడి ఆలోచన ఏంటి? నీ కుటుంబాన్ని పతనం చేయటమే. వాడి ఆలోచన విధానం ఏంటి అంటే నీ భార్య భర్తల యొక్క బంధము అని విడగొట్టడమే వాడుకున్నటువంటి ఆలోచన. నీవు అనుకుంటావు నా కుటుంబాన్ని కట్టుకోవాలని, వాడు అనుకుంటాడు కుటుంబాన్ని ఎడగొట్టాలి అని. దేవునికి స్తోత్రం. అని మొదట వీరు ఏం చేశారంటే, ఏదేను తోటలోనంట దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత అన్ని పండ్లు పొలాలు అన్ని పండ్లు పొలాలు మీరు తినండి అని చెప్పాడు. కానీ ఒకే ఒక పండు జోలికి మీరు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. ఏ పండు అది? తెలివితేటలిచ్చు జీవవృక్ష ఫలం. దేనికెట్టాడు దేవుడు అనుకోవచ్చు మీరు. అంటే దేవుడు దేనికెట్టాడు? తినకూడదు అని ఆ పండు అక్కడ పెట్టాడు కదా, తినకూడదు అని చెప్పాడు కదా దేవుడు. మరి ఎందుకు ఆ తోటలో ఆ పండుని దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, మాట వింటారా వినరా? దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు ఆదాముతో, ఆదాము నీకు ఏ పండు కావాలో, ఏది కావాలో, ఏది కావాలో, ఏది కావాలో నువ్వు తిను, ఆటంకం లేదు, నేను అభ్యంతరపరచును. కానీ ఇదిగో ఆ జీవవృక్ష ఫలమును మాత్రము నీవు తినొద్దు. మరీ చెప్పాడు ఆయన, ఆ పండును మాత్రం మీరు తినవద్దు అని చెప్పాడు. అప్పటికి అవ్వమ్మ లేదు. ఆదామును ఏర్పాటు చేసిన తర్వాత అవ్వమ్మ లేదు. చదువు ఆ మాట చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆ మాట మనకు అర్థమవుతుంది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న అయితే మంచి చెడ్డలో ఇచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, నీవు వాటిని తినిన ఎడల నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదామును పిలిచి, ఆదాము ఇదిగో ఈ చెట్టుకు ఉన్నటువంటి పళ్ళు మాత్రము నువ్వు తినకూడదు, ఎందుకు అంటే నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. సరే, ఈ సంగతి ఆదాముకు చెప్పాడు కానీ అవ్వమ్మ విన్నదా? అవ్వమ్మ వినలా. అవ్వమ్మ అప్పటికి ఉన్నదా? అప్పటికి లేదు. 16 చదివావు కదా, 17 చదువు ఇప్పుడు. అమ్మ 18 చదువు ఒకసారి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయము వానికి చేయుదుననుకొనెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విన్నారా? అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని 18వ వచనంలో రాశాడు. 16వ వచనంలో ఆయన అంటాడు, నువ్వు తెలుగు తేటలు విచ్చు జీవవృక్ష పండ్లు మాత్రం నువ్వు తినొద్దు అని చెప్పాడు. అంటే మాట వివరించాడు. అంటే వీళ్ళు ఏం చేశారు? మాట వినలేదు, అంటే ఆజ్ఞను అతిక్రమించారు. దేవునికి స్తోత్రం. పిల్లలకు మనం చేద్దాం, ప్రమాదకరమైనటువంటి స్థలానికి నువ్వు వెళ్ళొద్దురా అని చెప్తే వీడు అక్కడికే వెళ్తాడు. మీరు గమనించారు ఎప్పుడైనా? ప్రమాదకరమైనటువంటి స్థలానికి నువ్వు వెళ్ళొద్దురా అని అంటే వాడు అక్కడికే వెళ్తాడు. మళ్ళా వెళ్ళకూడదు అని అంటే ఏం చేయాలండి చెప్పండి మీరు? చాచి ఒక్కటేస్తే మరల ఆ స్థలానికి వాడు వెళ్ళడు. అంటే ఎందుకు అనంటే ప్రమాదకరమైనటువంటి స్థలము ఉన్నది మన ఏరియాలో, మన ప్రాంతాలలో, మనం జీవించేటటువంటి జీవిత మనుగడలో ప్రమాదకరమైనటువంటి స్థలాలు కూడా ఉన్నాయి. నేను చెప్తాను, గమనించండి అన్నమాట. సరే, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు అంటే ఆదాముతో తినొద్దు అని చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. సరే, ఏం చేశారు? వినలేదా అని అంటే 3వ అధ్యాయంలోకి వచ్చేసండి. ఇప్పుడు 3వ అధ్యాయము మొదటి నుంచి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి
క్షమించండి చదువు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అని అడిగిందంట. అంటే మాట్లాడింది ఆ రోజు సర్పం. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుడి యొక్క మాట వీళ్ళు ఏం చేశారంటే అతిక్రమించారు, వినలేదు. దాని యొక్క పర్యవసానం వారు ఏం పొందుకున్నారు అంటే లాస్ట్ అండ్ ఫైనల్, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే మాట వారు విన్నారు, దేవుని స్వరాన్ని. ఇక అప్పటి నుంచి ఆ స్వరాన్ని వినలేదు. రెండవది, దేవుడు ఏర్పాటు చేసినటువంటి అందమైనటువంటి తోటలో నుండి వారు బయటికి త్రోయవేయబడ్డారు. దేవునికి స్తోత్రం. దేనికి అని అంటే అందమైనటువంటి ప్రాంతం, అందమైనటువంటి జంట, అందమైనటువంటి సంతోషంతో ఉన్నారు. వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. పరలోకములో ఉన్నటువంటి ఆనందం దేవుడంట ఏదేని తోటలో ఉంచాడంట, అనుభవిస్తున్నారంట. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మాట వినలేదో, తినొద్దు అన్న పండు ఎప్పుడైతే తినడానికి ప్రయత్నం చేశారో శ్రమ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికంట సర్పం అంట అవ్వమ్మతో మాట్లాడుతుందంట. ఏమని? అయితే తోట మధ్యలో ఉన్న చెట్లు ఫలమును దేవుడు మీరు చావకుండునట్లు దానిని తినకూడదని చెప్పాడు. దేవుడు చెప్పాడట. దేవునికి స్తోత్ర. అప్పుడు అంటదంట సర్పం, నిజమా అని అందంట. అంటే ఆనందంగా ఉన్నటువంటి వీరి జీవితంలోకి ఎవరు వచ్చేసారు? ఇప్పుడు సాతానుడు వచ్చేసాడు. అంటే ఒక మనుషుడు ఆనందంగా ఉన్నటువంటి వీరి జీవితంలోకి, అందమైనటువంటి తోటలోకి, అందంగా కట్టుకున్నటువంటి ఇంటిలోకంట మధ్య వ్యక్తి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అంటే మధ్య వ్యక్తి వచ్చేగానే దేవుడు చెప్పిన మాటలు అవ్వమ్మ చెబుతుంది. వచ్చినోడికి, మధ్యలో వచ్చిన వ్యక్తికి అవ్వమ్మ చెబుతావంటే ఇది నిజమా అని అంటాడు. ఏది చెప్పినా ఇది నిజమా అంటాడు. అప్పుడు అందంట అవ్వమ్మ, ఈ చెట్లలో ఏ పండైనా నీవు తిను, కానీ మధ్యలో ఉన్నటువంటి చెట్టు పండు మాత్రం నువ్వు తినొద్దు, చచ్చిపోతావు అన్నాడు దేవుడు అని చెప్పింది. అవ్వమ్మ చెప్పినటువంటి మాట సర్పమంట విన్నదంట. నువ్వు చచ్చిపోతావా? ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావా? పిచ్చిదానా, ఆ పండు తింటే నువ్వు చచ్చిపోవే పిచ్చిదానా. ఎలా మారిపోతావో తెలుసా? ఎలా మారిపోతావో తెలుసా? చదువు నాన్న కిందకి. సావనే సావరు. ఎవరితో మాట్లాడుతుంది? ఆ స్త్రీతో మాట్లాడుతుంది, అమ్మమ్మతో. దేవునికి స్తోత్ర. అందుకు సర్పము నీవు సావనే సావో. మరి ఏం జరిగింది? దేవుడు అన్నాడు ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి అంటది నువ్వు సావో అంటది. ఏ మాట నమ్మాలి చెప్పండి? ఏ మాట నమ్మాలి? దేవుడు అన్నాడు, అవ్వమ్మను ఏర్పాటు చేసిన దేవుడు అన్నాడు, ఆ తోటను ఏర్పాటు చేసిన దేవుడు అన్నాడు, ఆదామును ఏర్పాటు చేసిన దేవుడు అన్నాడు ఆ పండు తినొద్దని. ఈ సర్పం వచ్చి అంటది, పిచ్చిదానా, ఎవడా చెప్పిందా నీకు? ఎవరు చెప్పారు నీకు? ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? తిన్నావా ఎప్పుడైనా? తినలేదు. మరి తినకుండా నువ్వు ఎవరు చెప్తున్నావు? చచ్చిపోతావు. చచ్చిపోవో. ఏమైపోతావో? ఏలయనగా నీవు వాటిని తినుదినమున నీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను
ఆ, 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 ఆ. మరలా అదే మాట ఫస్ట్ చదవమ్మ ఒకసారి మరలా. ఆ, ఒకటి కన్నులు తెరవబడతాయి, రెండవది మంచి చెడ్డలను ఎరిగిన వారై. ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుందంట? ఒకటంటే కన్నులు తెరవబడతాయి. ఇప్పుడు గుడ్డిదా ఆవిడ? ఇప్పుడేం గుడ్డిదా? కాదుగా, చూస్తుందిగా. ఇప్పుడేం గుడ్డిది కాదు, కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు పెట్టి చూస్తుంది. ఏ పండు ఎక్కడుందో, ఏమి ఎక్కడుందో, ఆదాం ఎక్కడున్నాడో, అవమ్మ ఎక్కడుందో అన్నీ కాపాడుతున్నాయి. కానీ ఈ సర్పం అంటది, ఆ పండు తిను దినమున నీ కన్నులు తెరవబడతాయి. ఒకటి. రెండవది, మంచి చెడ్డలు నువ్వు ఎరుగుతావు. మంచి ఏదో చెడేదో నీకు తెలుసుకుంటావు. మూడవది, దేవత వలె మారిపోతావు. దేవునికి స్తోత్ర. కన్నులు తెరవబడతాయి అని అన్నప్పుడు ఆశ పుట్ల. మంచి చెడులు నువ్వు గ్రహించుకుంటావు అన్నప్పుడు ఆశ పుట్ల. ఎప్పుడైతే నువ్వు దేవతలా మారిపోతావు అనందో ఆశ పుట్టి. మనిషి మనిషే, దేవుడు దేవుడే. అంతేనా? మనిషి దేవుడైపోతాడా? మనిషి దేవుడు అలాగైపోతాడు. మనిషి మనిషే, దేవుడు దేవుడే, రాయి రాయే, చెట్టు చెట్టే. దేవునికి స్తోత్ర. దేవుడు అంటాడు ఇక్కడ, నువ్వు తినద్దు అని చెప్పనని దేవుడు చెప్తే ఆ మాట లెక్క చేయలా. మధ్యలో వచ్చిన ఆవిడ అంటది, నీ చీర బాగుందా అనంటే 200 చీర. అది బాగుందా? చాలా బాగుందా? మా ఆయన తెచ్చాడు. మా ఆయన అదే కొన్నాడు. 300 చీరని 500 పైన 7 రూపాయలు చెప్పిద్ది ఆవిడ. 300 చీరని 500 పైన 1000 రూపాయలు చెప్తే ఈ 1000 రూపాయలు ఈ చీర సంగతి ఎట్టుకెళ్ళి మళ్ళీ ఆయన చెప్పింది, ఏమండి పక్కింటి వాళ్ళ ఆయన చీర కొన్నాడు. ఏం కొన్నాడు? ఏ ఇంటి ఆయన? ఆవిడ అందంగా ఉండాలని చీర కొన్నాడు. ఆ ఇంటి ఆనందం కోసం చీర కొన్నాడు. ఆ ఇంట్లో సంతోషం కొరకు చీర కొన్నాడు. రెండోది, ఆ ఇంట్లో ఏ గొడవ లేకుండా ఉండడానికి కోరం. దేవునికి స్తోత్రం. అరే, ఆ ఇంట్లో ఏ గొడవ ఉండకూడదంటే ఇటువంటి పనులు చేయాలి అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. ఈ చీర 300 పెట్టి పాపం కొంటే అప్పించింది. పాపం సంతోషించిద్దిలే అని చెప్పని 300 పెట్టి కొనేసాడు, వెళ్ళిపోయాడు. పక్కింటి ఆవిడ వచ్చి కూర్చున్నది, ఆ చీర కట్టుకుంది. ఆ చీర చూసింది, అన్నది, అక్క చీర ఎంత అన్నాడు. ఎంత మధురంగా పిలిచిందో చూసారా? ఆ మధురమైనటువంటి మాటలకు చెల్లెమైపోయింది, పడిపోయింది బుట్టలో. దేవునికి స్తోత్ర. ఈ చెల్లి చెప్పింది 300 చీరని 1000 రూపాయలు అని చెప్పానంటే భర్త దగ్గరికి బరామంటే వెళ్ళిపోయి అంటది, పక్కన ఉన్నటువంటి అలా 1000 రూపాయలు పెట్టి చీర కొన్నాడు, నువ్వు కొనవా అని అడిగింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కొనాలా సావాలా? కొనాలి. దేవునికి స్తోత్రం. కొనకపోతే చచ్చాడాడు. అటగైపోతే పరిస్థితి. దేవునికి స్తోత్రం. సరే, ఏం చేశాడు వీడు? ఏం చేశాడంటే సరే చెప్పి వెళ్ళి అక్కడ ఎదిగితే ఆ చీర దొరకదే. ఆ చీర దొరకదే. 1000 రూపాయల చీర చెప్పింది, దొరకదే అక్కడ. ఆవిడ అడిగిందంట సేల్స్ మ్యాన్, అమ్మ నీకు ఏ రేట్లో చీర కావాలి అని అడిగింది. ఫలానా రేటు అయితే అక్కడికి వెళ్ళండి అని అంటే అక్కడికి వెళ్ళి తిరగేసిందంట. ఎన్ని తిరగేసినా కానీ అనుకున్న చీర దొరకలే. అక్కకి ఫోన్ చేసింది చెల్లి, అక్క నువ్వు కొన్నానన్నావుగా ఫలానా చోట, వచ్చా. ఇది వెళ్దనుకున్నదా తల్లి? వెళ్ళిపోయింది. సరే వెళ్ళావా? వెళ్ళాను. నాకు ఆ వాట్సాప్లో ఫోన్, దాన్ని ఏమంటారు, వాట్సాప్లో ఆ చీర ఫోటో పెట్టు అని అంటే, ఎందుకులే బుజ్జా అంది. ఎందుకు
ఎందుకు ఇలా బుజ్జా అని అంటే, లేదక్క పెట్టక్క అంది. లేదులేయా అని అంది. లేదక్క పెట్టక్క అంటే దాన్ని ఓరి పళ్ళాక పెడితే ఆ చీర 1000 రూపాయలు కాదండి, 300 చీరలోకి వెళ్ళి చూడండి ఉంటుందని చెప్పానంటే, అక్కడికి వెళ్ళి చూస్తే చీర బాగోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చెప్పిన వాటిని నమ్ముతారు చాలామంది, చెప్పినది కాదు, విన్నది కాదు. మనుషుడు ఏది చెప్పినా అది నమ్మడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు నువ్వు తినద్దు అని చెప్పానంటే దేవుడి మాట వినాలి, కానీ వినలా. రమ్యమైనదా, అందమైనదా, మధురమైనదా, నేను దేవతనైపోతానా అని అంది. ఎవరో స్త్రీ. దేవునికి స్తోత్రం. నేను దేవతనైపోతానా అని ఎప్పుడైతే ఆ మాట తిరిగి ఆ సర్పానికి అంత దొరికేసిందిరా నాకు అంది అనుకుంది సర్పం. నిజమే పిచ్చిదానా? నిజం. నిజంగా నువ్వు దేవత లాంటి దానివైపోతావు అని అనగా, ఎప్పుడైతే ఆ మాట అందో పరుగున వెళ్ళిపోయింది. బడాలను దింపేసింది, కచిక్కని కొరికేసింది. తిన్న మట్టుకు తినేసింది. అక్కడ తిన్న మట్టుకు తినేసింది. బీర గింజలు తినేస్తారు చాలామంది. ఎక్కడ దాకా తినేస్తారు తెలుసు మీకు? బీర గింజలాగా ఇక్కడ దాకా తినేసి ఇంటికి వచ్చిన తర్వాత కక్కుకుంటారు ఊపిరాడక. ఏట మాసం మనం తినలేదండి, దొరకదా? కోడి మాసం దొరకదా? దొరికిద్ది. తెరలాడితే దొరకదేమో అని చెప్పి తినేస్తే ఎలాగా? దేవునికి స్తోత్రం. తగు మాత్రముగా అంటే బ్రతకడానికి తినాలి కానీ తినటానికి. దేవునికి స్తోత్రం. అంటే బ్రతకడానికి తినాలి కానీ తినడానికి మాత్రం. కానీ ఈ పిచ్చిది ఏం చేసిందో తెలుసా? సర్పము పెట్టినటువంటి వ్యామోహములో పడిపోయింది. వ్యామోహాలు ఉంటాయి, కొన్ని వ్యామోహాలు ఉంటాయి. ఆ వ్యామోహాల్లో పడిపోతాం చాలామంది. సరే, ఈ సర్పమట వెళ్ళి ఈ యొక్క స్త్రీ వెళ్ళి కోసుకుంది. చూసేసరికి అంట అందంగా కాపాడిందంట. ఏంటిది? ఆ పండు అంట అందంగా కాపాడిందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే ఈ సర్పము ఆ స్త్రీతో చెప్పిందో పరుగున ఎప్పుడు కూడా చూడలేదు ఆ పండుని. డైలీ చూసే పండే. కానీ ఎప్పుడైతే సర్పము నువ్వు దేవదూత లాంటి దాని అయిపోతావు, దేవతవైపోతావు అని అంటే పరుగున వెళ్ళి చూస్తేనంట అదంట అందంగా కాపాడిందంట పండు. దేవుడు అందుకే ఏం చెప్పాడు తెలుసా? పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అందమైన పండునిచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పి పురుషుడి కంట స్త్రీని వివాహం అనేటటువంటి బంధంతో ముడి చేశాడు. అంటే ఒక పండు. ఈ కళ్ళన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉన్న పండు పని చేయదు, పక్కన ఉన్న పండు కావాలి. చూడడానికి రమ్యమైనదే, చూడడానికి అందమైనదే, చూడడానికి మాధుర్యమైనటువంటి మాటలు మాట్లాడి పడేసుకుంటారు చాలామంది. నీ వాయిస్ అంత మధురంగా ఉందే, నిజం. నీ వాయిస్ ఎంత స్వీట్గా ఉందో అని దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ అంటాడు దేవుడు రమ్యమైనది అని ఆశపడొద్దు, అందమైనదని ఆశపడొద్దు. అందము ఏంటంట? అందము మోసకరం. నేను చెప్పామన్నా, నీ దగ్గర బెల్లం ఉంటే సేవలు నీ దగ్గరకు వస్తాయి అని అంటే అందంగా ఉన్నావని కాదు పిచ్చోడా, నీ దగ్గర డబ్బు ఉన్నదని. దేవునికి స్తోత్రం. అరే, నువ్వు అందముగా ఉన్నావా, నువ్వు నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, కర్రిగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, భారీగా ఉన్నావా కాదు. స్త్రీకి కావలసింది, స్త్రీ యొక్క వ్యామోహం ఏంటో తెలుసా? నీ దగ్గర డబ్బు ఉంటే
నీ దగ్గర డబ్బుంటే ఎలాగ బుట్టలో పడేసుకోవాలా అని చూసేటటువంటి స్త్రీలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. పురుషులు కూడా చాలామంది ఉన్నారు. నేను అంటాను, అందమే అసలు కారణం. అందం చూడొద్దు, మనసును చూడండి. దేవునికి స్తోత్రం. మనసును చూస్తే మనిషి మారిపోతాం, అందాన్ని చూస్తే మన బ్రతుకు మారిపోద్ది. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ స్త్రీ అనుకుంది అందంగా ఉందిగా అనుకుని కోసేసింది. ఏదో కోసినట్టుగా ఉండాలి, కానీ తినేసింది ఏదో తినేసినట్టుగా ఉండాలి. పరుగున తీసుకెళ్ళి ఎవరికప్పు చెప్పింది? ఆదాం దగ్గరికి వెళ్ళి. సపోటా తిన్నాడు ఆదాం, మామిడికాయ తిన్నాడు ఆదాం, యాపిల్స్కాయ తిన్నాడు ఆదాం. ఆ తోటలో ఉన్న పళ్ళన్నీ తినేశాడు. ఏ పండు ఎలా ఉంటుందో ఆదాంకి అన్ని పండ్లు తినేమన్నాడు కాబట్టి దేవుడు అన్ని పళ్ళు ఆ అడవిలో ఏదేను తోటలో ఉన్న పళ్ళన్నీ కూడా తినేశాడు. అవి ఏ రంగులో ఉంటాయి కూడా ఆదాంకి తెలుసు. విచిత్రమైన పండు తీసుకొచ్చి అవమ్మ సగం కొరికేసి ఆదాం నోట్లు పెట్టేసింది. ఏం చేయాలి ఆదాం? దేవునికి స్తోత్రం. సరే, ఆదాం ఏం చేయాలి అని అంటే తప్పును ఖండించాలి. అంతేనా? ఇది తప్పు అని ఖండించాలి. ఇది ఎక్కడిది అని అడగాలి. ఇది ఎవరు చేయరు అని అడగాలి. కానీ ఆదామును తప్పుగా ఖండించకుండా, ఈ పండు ఎక్కడిది అని అనుకోకుండా, ఈ పండు ఎవరు కోసుకొచ్చారని అనుకోకుండా ఆవిడ పెట్టేసింది, ఇటు తినేశాడు. ఎవరు? ఆదాం. ఆవిడ పెట్టేసింది, ఈయన తినేశాడు. ఆయన తప్పును ఏం చేశాడు? ఆయన ఖండించలేదు. అంటే తప్పును ఏం చేశాడంటే సమర్థించుకోపోవటం చేత ఆ పండును తినేశాడు. ఆ పండంట ఆ అవ్వమ్మకంట ఒకటి అందంగా కనబడిందంట, రెండోదంట రమ్యంగా కనబడిందంట. అంటే నేత్రాలకి ఏంటంటే ఏం కలిగి చేసింది? నేత్రాశ అంటారు చూసారా? నేత్రాశ అందమైనటువంటి పుట్టిన పండుని కావాలని కోరుకుంది. నేను అదే చెప్పే, ఒక మనుష్యుడు ఒంటరిగా ఉండుట ఇష్టం లేదంట దేవుడికి. ఒంటరిగా జీవించే వ్యక్తులంటే దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే సాటైన సహకారి అంటే భార్యను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. భార్యను ఏర్పాటు చేసిన తర్వాత భార్యతోనే ఆనందిస్తూ, సుఖిస్తూ, సంతోషిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ కుటుంబాన్ని అందమైన కుటుంబంగా కట్టుకుంటేనే ఆ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. కళ్ళున్నాయే కదా అని చెప్పి గిరగిర తిప్పేతే ఎలాగా? కళ్ళున్నాయే కదా అని చెప్పి గిరగిర తిప్పేసి నా భార్య కంటే పక్కా భార్య బాగుందని అనుకుంటే ఎలా? దేవుడు అన్నాడు, నేత్రాశ నీ నాశనానికి పతనం. నేత్రాశ నీ నాశనానికి పతనం కనుక నీవు నీ జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే ఒక్కటి, దేవుని మాట వినాలి. వింటే ఆశీర్వదించబడతా. కీర్తనలు రాశాడు కదా, నా ప్రజలు నా మాట వినిన ఎడల, వినకపోతే కాదు. అయ్యో నా ప్రజలు నా మాట, ఆమోసు ప్రవక్త అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంతో మేలు. అంటే మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి అంటే దేవుడు చెప్పే ప్రతి మాట మనం వింటానే ఉండాలి. దేవునికి స్తోత్రం. సరే, ఒకటి ఈ యొక్క ఆదాము కంట అవమ కంట నేత్రాశను కలగజేసిందంట సాతాను. ఏదైనా తోటలో ఉన్నది ఎవరు? ఆదాము అవ్వ. ఆదాము అవ్వ మాత్రమే ఉంటే ఎప్పుడైతే మధ్య వ్యక్తి ప్రమేయం వచ్చేసిందో ఆ కుటుంబం ఏమైపోయింది? శిథిలమైపోయింది, పాడైపోయింది. ఎవరంటే కావచ్చు.
నీ జీవితంలోకి ఎవరైతే రావచ్చు వారు కాదు ప్రాముఖ్యమైన వారు, జత చేసిన వారే ప్రాముఖ్యమైన వారు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు జత చేశాడు అంటే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది అని. దేవుడు ఎలా జత చేస్తాడో తెలుసా? విచిత్రంగా దేవుడు జత చేస్తాడు. ఒకటేమో పిచ్చి కూర అనుకోండి, తెలివైన కూరని. నిజం, మీరు నమ్మారో నమ్మరో నాకు తెలియదు, కానీ మీరు ఏ కుటుంబంలో చూస్తారో చూడండి, ఏ ఇంట్లో చూస్తారో చూడండి. విచిత్రం ఏంటి అంటే దేవుడు ఆ టయానికి ఆ సమయానికి అలాగే దేవుడు ఏర్పాటు చేస్తాడేమో నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్పినట్లుగా నరుడు ఒంటరిగా ఉండుడు చేత మంచిది కాదనుకుని స్త్రీని పంపించాడు. అది పిచ్చిదా మంచిదా కాదు. నీవు తెలివైన వాడివైతే నీ ఇంటికి ఎవరు వస్తారు? అలా అనుకోమాకండి, ఇంత కొంత ఉంటుంది, కానీ అంత తెలివైంది కాదు. సరే, స్త్రీ తెలివైంది అనుకోండి, పురుషుడు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా కానీ ఎక్కడికి వెళ్ళినా బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి? మూడోది వస్తుందా? అంటే మూడోది వచ్చింది అనుకుంటే నువ్వు ఎలాంటి వాడైతే మూడోది వస్తుంది? వినండి, దాన్ని ఏమంటారు? వికలాంగులు ఉంటారు కదా. వికలాంగులు ఉంటే వాడికి మూడో చక్రం యాడ్ అయింది. వికలాంగులు కాకపోతే రెండే. నీ ప్రయాణ జీవితంలో 2 ప్రయాణం చేయాలి, మూడోది రాకూడదు. నీ ప్రయాణంలోకి మూడోది రాకూడదు. మూడోది వచ్చావా నువ్వు వికలాంగుడు. నీ జీవితంలో, నీ ప్రయాణంలో, నీ యాత్రలో కనీసం సైకిల్ కూడా ఎన్ని ఉంటాయండి? 2 ఉంటాయి. సైకిల్కి 2 ఉంటాయి, మోటార్ సైకిల్కి 2 ఉంటాయి, స్కూటీకి 2 ఉంటాయి, కారుకి ఎదర 2 ఉంటాయి, వెనకాల 2 ఉంటాయి. మరి 4 లెక్కేసుకోకపోకుండా మీరు ఎదర 2 ఉంటాయి, వెనకాల 2 ఉంటాయి, అలా లెక్కేసుకోండి. దేవునికి స్తోత్రం. సరే, అయ్యొద్దండి మనకి. మన జీవితంలోనే 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు. ఒకటి ఇవ్వకూడదా? ఒకటి కాపాడదుగా ఒకటే. 2 ఎందుకు అని అంటే, రెండవది నీ భార్య అని భావించుకో. దేవునికి స్తోత్రం. దేవుడు 2 చేతులు ఇచ్చాడు, ఒకటి ఇస్తే చాలదా? దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు, ఒకటి ఇస్తే చాలదా? సరిపోదు. ఒక రాయి మొయ్యాలంటే ఒక చేతి నువ్వు మొయ్యగలుగుతావా? 2వ చేయి సహకారం కూడా. అంటే నీ ప్రయాణములో, నీ జీవిత యాత్రలో, నీ కుటుంబ ప్రయాణములో భార్య అనేటటువంటి సహకారం ఎప్పుడు కూడా నీ ఇంటికి చాలా అవసరం. దేవునికి స్తోత్రం. భర్త అనేటటువంటి సహకారి ఎప్పటికీ కూడా నీ జీవితంలో నీకు అవసరమే. భర్త భార్యకు సహకారిగా ఉండాలి, భార్య భర్తకు. భార్య లేని భర్తని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? భార్య లేని భర్తను ఏమంటారు? ఒంటరి పురుషుడు అంటారు. అంతకు మించి ఏ మాట మాట్లాడరు. సరే, భర్త లేని భార్యని ఏమంటారు చెప్పండి? లోకంలో మాట్లాడుకునే మాటలు ఇవి. అంటే ఎవరు ఒంటరిగా ఉండకూడదు అని దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం. సరే, దేవుడు స్త్రీకి కావలసిన ఆలోచన స్త్రీకి ఇచ్చాడు, పురుషుకి కావలసిన ఆలోచన పురుషునికి ఇచ్చాడు. అయితే వీరి ఇద్దరి యొక్క దాంపత్య జీవితంలో ఏ ఉండకూడదు అని అంటే నేత్రాశ ఉండకూడదు. నేత్రాశ అనేది ఉండకూడదు. రెండవది ఖండించే స్వభావం నీలో ఉండాలి. ఎవరికి ఉండాలి? భార్యకే కాదు, భర్తకు కూడా ఉండాలి. అప్పుడే బండి ముందుకెళ్తుంది. ఏది తాగాలో ఏది తాగకూడదో నీకు తెలుసు, అయినా తాగుతావు. దాని మీద రాసి ఉంటుంది, ప్రమాదకరం, ఆరోగ్యానికి హానికరం. అయినా తాగేస్తాం. దేవుడు అన్నాడు, దేవుని మాట జీవపు ఊట.
యోహాను గారు రాసినటువంటి స్వార్థలో చదవవసరం లేదు. ఒక స్త్రీ అంట దేవుడు ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళిందంట, బావి దగ్గరికి. ఆయన అన్నారంట, అమ్మా నీవు తాగే నీళ్ళకి మళ్ళా దాహం వేస్తుందో ఏమో, కానీ నేనిచ్చే నీళ్ళు తాగితే ఎన్నడు నీకు దాహము దప్పిక వేయదు అంటే దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీవు పాడైపో, నీవు వ్యభిచారం చేయి, నీవు పాపిస్తూ బ్రతుకు అని దేవుని వాక్యం చెప్పలా. దేవుని వాక్యం చెబుతుంది నీవు పరిశుద్ధుడుగా జీవించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆనందమైనటువంటి వీరి జీవితంలోకి మూడవ వ్యక్తి జ్వరపడ్డాడో వెంటనే ఆ కుటుంబం ఏమైపోయింది? పాడైపోవటమే కాదు, ఆ తోటలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ తోటలో నుండి బయటికి వెళ్ళివేయబడ్డారు. కారణం ఏమిటంటే దేవుడి మాట వెనకపోవటం. దేవుడు అంటారు నా మాట విని నన్ను అంగీకరించి నన్ను వెతకిన ఎడల నీకు మేలు కలుగుతుంది. మనకు మేలే, దేవుని మాట వింటే మనకు మేలే కలుగుతుంది, కానీ సమస్యలు రావు. మన శుక్రవారం చెప్పా మీకు, ఎన్నో అధ్యాయం గుర్తుందా మీకు అందరికీ? ఎన్నో అధ్యాయం గుర్తుందా? శుక్రవారం చెప్పినటువంటి వాక్యం కీర్తనలు 34 కీర్తనలు 34 అనుకుంటా, బహుశా చదవను ఒకసారి మాట. ముప్పై 11 బహుశా ఉంటుంది, చదవండి. దేవుడు అంటే ఒక మనిషికి ఆరోగ్యం కలగజేస్తాడు అని విన్నా. ఆరోగ్యం తీసేసేది కూడా ఎవరు? అదే ఉన్నది మనం శుక్రవారం. దేవుడంట ఒక మనిషికి ఆరోగ్యము తీసివేస్తాడు అని. దేవుని కోపము వలన, మనిషి చేసే చేష్టల వలన. అమ్మా ఇసుక గురించి విన్నాం. సరే, మనిషి చేసినటువంటి క్రియల వలన అంట దేవునికంట కోపం వచ్చిందంట. దేవునికి కోపం వస్తేనంట ఆరోగ్యం తీసేస్తాడంట దేవుడు. ఏది తీయవసరం మనుషుల నుండి, ఏం తీసేది చాలు ఏమైపోతాడు? బలహీనుడు అయిపోతాడు, నడవలేడు, కృషించిపోతాడు, మనిషి పాడైపోతాడు. మనిషికి ఉండవలసింది ఏంటి? ఆరోగ్యం. ఒక మనిషి బ్రతకాలంటే ఆరోగ్యం చాలా అవసరమో. ఎలా అవసరమో, దేవునికి కోపం రప్పిస్తే నీ జీవితం పతనమైపోతుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్ర. నీ జీవితము పతనం అవ్వకుండా ఉండాలి అంటే, నీవు ఆరోగ్యంగా ఉండాలి అంటే, నీవు దేవుని మాట వింటూ మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా మూడవ వ్యక్తిగా దేవుడే ఉండాలి మధ్యలో, మనుషుడు కాదు. చదువు అదే మాట. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము ఎవరి శరీరం నుండి? ఎన్నో అధ్యాయం అది, ఎన్నో వచనం? కీర్తనలు 38:3. మరలా చదువు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము. ఎవరి కోపాగ్ని వలన? ఎవరి కోపాగ్ని వలనంట? దేవుని కోపాగ్ని వలనంట మనలో ఉన్నటువంటి ఆరోగ్యం అంటే ఎవరికి భయపడిపోయింది? దేవునికి భయపడిపోయి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన శరీరంలో ఆత్మ ఉందండి, ఆత్మ వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? కట్టెలపై నీ శరీరం, దేవునికి స్తోత్ర. మట్టిలో పెడితేనంట ఎవరు గుర్తించరంట? ఎందుకు గుర్తించదండి? మట్టి మిగిలిద్ది కానీ అందం, ఆర్భాటం లేదు, అందం లేదు.
అన్నీ ఏమైపోతాయి? మట్టిలో కలిసిపోతాయి. దేవుడు అన్నాడు, దేవునికి కోపం రప్పించకుండా ఉండండి. ఆయన అన్నారు కదా, కీర్తనలు మరల చదవడం మాట, కీర్తనలు 81:8, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతిని తెలియజేసేదను. అయ్యో ఇశ్రాయేలీయులు, నా మాట వినిన ఎడల ఎంతో మేలు. ఇప్పుడు మనకి మేలు కలగాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అవ్వ ఆదాములు కొంతవరకు దేవుని మాట విన్నారు. ఎప్పుడైతే సర్పము ఇది నిజమా అని చెప్పిందో సర్పం మాట వినేశారు. లోకమంట మనిషికంట అందంగా కాపాడుద్ది, కానీ లోకం శాశ్వతం కాదు. లోకం అందమైనదే, కానీ లోకం శాశ్వతం కాదు. ఎవరు శాశ్వతం అంటే నిజరక్షకుడైన యేసయ్య శాశ్వతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కీర్తనల్లో దావీదు రచించినట్లుగా నా ప్రజలారా ఆలకించండి, ఆలకించండి అని పదే పదే ఎందుకు అన్నాడు అంటే, దేవుడి కోపాగ్ని మన పైన రాకుండా రగలకుండా ఉండాలి అంటే మనం దేవుని మాట వింటే మనం ఆశీర్వదించబడతాం. కుటుంబం దీవించబడాలి అంటే 3వ వ్యక్తి ప్రమేయం ఉండకూడదు, 4వ వ్యక్తి ప్రమేయం ఉండకూడదు, 5వ వ్యక్తి ప్రమేయం ఉండకూడదు, 6వ వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. ఇలా ఎంతమంది అయినా వేసుకోండి, ఒకటే దేవుడు జత చేసిన మనుషులు ఇద్దరే. ఒకటి నీవు, ఒకటి భార్య, ఒకటి భర్త. 3వ వ్యక్తి ప్రమేయం అని అంటే దేవుని యొక్క ప్రమేయము మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈయన అంటారు, ఆలకించండి, ఈ సంగతులు మీకు తెలియజేయుదును, ఆయన మాట వింటే మీకు మేలు కలుగుతుంది. దేవుని యొక్క మాట మనకు మేలు కలగజేసేదే కానీ కీడు కలగజేసేది ఏదన్నా చేస్తే మనమే చేస్తాం కీడు. ఆడు నాశనం అయిపోయాలరా, ఆడు నాశనం అయిపోవాలి, ఆడు పతనం అయిపోవాలి, ఆడు దెబ్బ అయిపోవాలి, ఆడిది అయిపోవాలి, అదే అయిపోవాలని చెప్పానని మనమే ఏమంటారు అట్లని దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడతాం. కానీ దేవుడు దూషణకరమైన మాటలు మాట్లాడేవాడు కాదు. ఆయన ప్రేమ కలిగి, శాంతి కలిగి, సమాధానం కలిగి నీ బాగోగులు కోరేవాడు ఉన్నాడు అంటే దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన మాట వింటే నీకు మేలు కలుగుతుంది, ఆయన మాట వింటే నీకు దీవెన కలుగుతుంది, ఆయన మాట వింటే నువ్వు రక్షించబడతావు, ఆయన మాట వింటే నీవు ఆనందించబడతావు. ఆనందం కావాలా? సంతోషం కావాలా? నువ్వు దీవించబడాలా? అయితే ఈ క్షణం నుండే మధ్య వ్యక్తి ప్రమేయం ఏమి లేకుండా నీకు నీవుగా నీ భార్య మాట విను, నీ భార్య నీ మాట వింటుంది. మీరిరువురు కలిసి దేవుని మాట వినండి, అప్పుడే నీ కుటుంబానికి ఆశీర్వాదము కలుగుతుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక, దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ మాటలు నిండారులుగా నీ హృదయములో ఫలింప దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా మోకరించండి. ప్రార్థన.